మహేష్ బాబు గారి మీద కేసు పెట్టిన రైటర్ శరత్ చంద్ర, అదే చచ్చేంత ప్రేమ రైటర్, నోవెల్ రైటర్ కొరటాల శివ మీద అయితే కేసు పెట్టేశాడు. శ్రీమంతుడు కాపీ కొట్టారని. శ్రీమంతుడు రిలీజ్ అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. బట్ ఇప్పుడు ఒక రేంజ్ కి అయితే వెళ్ళిపోయింది. హైకోర్టు నుంచి నోటీసులు కూడా పంపించేశారు. కొరటాల శివ గారు అయితే ప్రెసెంట్ కోర్టుకి అయితే హాజరవ్వబోతున్నారు. శ్రీమంతుడు సినిమా పిన్ టు పిన్ కాపీ అని చెప్పేస్తున్నారు రైటర్ శరత్ చంద్ర. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా హైకోర్టు ఇచ్చేశాడు. అది కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఫిల్మ్ అసోసియేషన్లో రైటర్స్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గారు శ్రీమంత్రి వచ్చేసి మహేష్ బాబు గారు కూడా ఒక ప్రొడ్యూసర్గా వేసేసారు. ఎంబీ ప్రొడక్షన్ హౌస్లో కూడా భాగమే. అందుకని ఎంబీ మీద మహేష్ బాబు గారి మీద కూడా వేసేసారు. బట్ బ్యాక్ అండ్ నమ్రత గారు అయితే ఆ ఎంబీ ప్రొడక్షన్ హౌస్ మా చేతుల్లో లేదు, వేరే వాళ్ళ చేతిలో ఉందని ఇంకా కోర్టుకి ఏదో చేసి తప్పించేసుకున్నారు. బట్ ఫైనల్లీ అందరి మీద అయితే కేసు వేసాడు శరత్ చంద్ర అయితే, నోవెల్ రైటర్. ఇది మహేష్ బాబు గారి మీద నెగిటివ్గా చేయట్లేదు కానీ అతని హక్కుగా భావిస్తూ అతనికి క్రెడిట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేస్తున్నాడు. క్రెడిట్స్ కానీ అతని నెక్స్ట్ సినిమా అతని స్టోరీ తీసుకొని కొరటాల శివ డైరెక్షన్ అయినా చేయాలి. ఈ రెండు డిమాండ్స్ అయితే చేస్తున్నాడు రైటర్ అయితే. ఇంకా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్ మీద కూడా వేసేసాడు. అందరి మీద వేసాడు. ఉత్త మహేష్ బాబు గారు అండ్ కొరటాల శివ మీదే కాకుండా సినిమాకి మెయిన్గా ఎవరు పనిచేస్తారో వాళ్ళ మీద వేసాడు, వాళ్ళ ముగ్గురు మీద. చూద్దాం ఈ ఇష్యూ ఎంత దూరం పోద్దో. రైటర్గా కొంచెం ఉంటుంది కదా లోపల బాధ, అది దాన్ని తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇచ్చేయాలి. కొరటాల శివకి ఇదేం కొత్త ఏం కాదు. ఆచార్య టైంలో కూడా ఆచార్య స్టోరీ నాది అని ఒకరు వచ్చేసి టీవీలలో ఆడ చెప్పేశారు ఆచార్య స్టోరీ కూడా. అండ్ జనతా గ్యారేజ్ స్టోరీ కూడా విజయ్ సినిమా ఉంది, విజయ్ అండ్ మోహన్ లాల్ అనుకుంటా, అక్కడ కూడా జిల్లా సినిమా కూడా యాస్టీస్ అదే స్టోరీ అంటున్నారు చాలామంది ట్విట్టర్లో అయితే. అండ్ ఇంకో సినిమా మిర్చి కూడా గోపిచంద్ సినిమాతో ఏదో కంపేర్ చేస్తున్నాడు. అవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను కన్ఫర్మ్ చేయట్లేదు. మీరేమనుకున్నారు ఈ ఇష్యూ గురించి కామెంట్ చేసి సూపర్ థ్యాంక్స్ చేసేయండి. స్టార్ట్ అయిపోయింది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.